అనేక గుణములతో వాసనలతో కోరికలతో బద్ధావస్థ ఎందుండును. పరిణామం చెందుకుంది కొలది జీవి తేలిక పడినట్లుగా తెలుసుకొనును. ఈ రకంగా లఘుత్వం అనుభవించినప్పుడు ఆనందం ఎక్కువగా ఉండను. సాయుధ్యమునందిన శ్రీ దత్తభక్తుల నుండి శ్రీ దత్తుల వారి దివ్యలీలలు యథేచ్ఛగా ప్రకటితమగుచుండును. శ్రీ దత్తుల వారికి సంకల్పముండును. శ్రీ దత్తునిలో సాయుధ్యనందిన యోగి పొంగులకు సంకల్పం అనేదే ఉండదు. అయితే వారి దర్శన స్పర్శన సంభాషణ అనుగ్రహం లభించు పుణ్యవంతులకు శ్రీ దత్తుల వారి నుండి ఆ మహాయోగుల ద్వారా సదా రక్షణ లభించుచుండును. ఇహలోక సంబంధమైన మహదేశ్వర్యమును కానీ పరలోక సంబంధమైన మహదేశ్వర్యమును కానీ శ్రీపాద శ్రీవల్లభులు మాత్రమే వసంగగలరు. మానవులు వివిధ దేవతా స్వరూపాలను ఆరాధించెదరు. ఆయా దేవతలందరినూ శ్రీపాదుల వారి దివ్యాంశలే. ఆయా దేవతల ద్వారా శ్రీపాదుల వారే